సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ బోగీలు పెంచాలంటూ మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాధారణ బోగీల సాధన సమితి కన్వీనర్ పరికి పండ్ల అశోక్ ప్రధాని నరేంద్ర మోదీకి కోటి లేఖల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ బోగీలు రెండే ఉండడం వల్ల ప్రయాణికులు రైలు ఎక్కలేక నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే శాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ బోగీలను పెంచాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కానీ మన అభిప్రాయాన్ని మన కడుపులో ఉన్న బాధను ఉత్తరాలు తీసుకొచ్చాను. పెన్నులు అయితే మీ దగ్గర ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ అది చాలా వైరల్ అవుతాము. 80 కోట్ల మంది ప్రజలు రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. వారి యొక్క నిత్యావసరాల రీత్యా, ఉద్యోగ రీత్యా, పని రీత్యా. సో ఇటువంటి క్రమంలో ట్రైన్లలో, ఎక్స్ప్రెస్ రైళ్లలో రెండు జనరల్ బోగీలు ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఎక్కుతున్నటువంటి సమయంలో కాబట్టి ప్రతి ట్రైన్లో, ఎక్స్ప్రెస్ ట్రైన్లో 5 సాధారణ బోగీలు ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని 28 రోజుల క్రితం మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణలోని 18 జిల్లాలు మరియు ఇటీవలనే సూరత్ వరకు కూడా వెళ్ళి రావడం జరిగింది. సో ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి గారికి ఒక కార్డు ముక్క రాసి మీ యొక్క అభిప్రాయాల్ని, విజ్ఞప్తిని తెలియజేయాలి. రైల్వేస్ కూడా, ప్రధానమంత్రి గారు, రైల్వే శాఖ కూడా ఈ యొక్క ప్రజల యొక్క మినిమం నీడ్ అయినటువంటి ప్రతి రైల్లో 5 బోగీలు కనుక ఉన్నట్లయితే కాస్త సౌకర్యవంతంగా ఉంటుంది అని కోరుతా ఉన్నా. టెక్మాల్ బొడ్మాట్ పల్లి పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు